హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. ఈరోజు ఒక మంచి హెల్దీ లీఫ్ కర్రీ రెసిపీ అయితే చెప్పబోతున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఈ కర్రీ తింటే ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు మంచిగా కనిపిస్తుంది. ఇందులో విటమిన్ ఏ అండ్ సి ఉంటాయి, చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ వంటి రోగాలకి కూడా చాలా దూరంగా ఉండొచ్చు. సో అదేంటో తెలుసుకోవాలి కదా. పుంటికూర చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకున్నాను, అక్కడ చూస్తున్నారు కదా. దాంతోపాటు వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా కరివేపాకు, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందే ఒక చిన్న కప్పు శనగపప్పు ఉంటుంది కదా, అదంతా నానబెట్టుకున్నాను. ఒక కర్రీ చేసే ఒక 1/2 అవర్ బిఫోరు. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది, ఈ ఇంటి పప్పు అన్నమాట ఇది. ఇలా నానబెట్టుకున్న తర్వాత దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయాలి. చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి మనము సాల్ట్ వేస్తే సరిపోతుంది. రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ అట్లా సాల్ట్ వేసినాను. తక్కువ అంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఒక 4 విజిల్స్ అట్లా వచ్చేలా ఇలా గ్యాస్ పైన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ అట్లా వచ్చిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. మనం దీన్ని తాలింపు చేసుకోవాలి. తాలింపు కోసం ఒక బౌల్ తీసేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పప్పు అదంతా వేసాం కదా, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది, కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత జీరా యాడ్ చేసుకుంటున్నాను. జీరాతో పాటు కొద్దిగా ఆవాలతో పాటు మనం ముందే చిన్నగా మళ్ళీ గార్లిక్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో పచ్చగా దంచుకున్నా సరిపోతుంది. కరివేపాకు వేసుకుంటున్నాను. దాంతోపాటు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి తాలింపు చాలా బాగుంటుంది ఈ పుంటికూరలోకి. దీన్ని నార్మల్గా గోంగూర అని కూడా పిలుస్తారు. సో మనమైతే పుంటికూరనే అంటాం. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక 4 to 5 అలా రెడ్ చిల్లీ వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదా, బాయిల్ చేసేసుకొని అది పోపునంతా అందులోకి వేసేయాలి. వేసి మంచిగా కలుపుకొని ఈ కర్రీని మంచిగా మరగనివ్వాలి. ఎంత మంచిగా మరిగితే అంత టేస్టీగా వస్తుంది కర్రీ. ఇక్కడ కొందరు పప్పును కూడా మొత్తం ఎక్కువగా ఉడికేలాగా చేస్తారు. సో అలా కాకుండా మనము ఇట్లా నార్మల్గా పప్పు మనకి తినడానికి వీలుగా ఉంటే సరిపోతుంది, అంత మెత్తగా చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో దాన్ని అయితే బాయిల్ అవ్వనివ్వాలి. చాలాసేపు టైం పడుతుంది, కొంచెం వాటర్ అంతా ఇంకిపోవడానికి ఇందులో ఉన్న వాటర్. నేనైతే వండేటప్పుడే స్మెల్ అయితే సూపర్గా వచ్చింది. అండ్ కర్రీ కూడా చాలా బాగా అయింది. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ అప్పుడప్పుడు ఖచ్చితంగా తింటూ ఉండాలి. మార్కెట్లో చాలా దొరుకుతుంది. సీజనల్ టైంలో అయితే ఇంకా ఎక్కువగా దొరుకుతుంది. మనం ఈ పుంటికూరతో చాలా రకాల డిషెస్ అయితే చేసేయచ్చు. చికెన్తో కానీ, మటన్తో కానీ, బోటీతో కానీ, డిఫరెంట్గా ఇలా ఎన్నో చేసేసుకోవచ్చు. అండ్ రుచిగా ఉండే ఈ పుంటికూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా అయిపోయిందో కదా, చిటికెలో అలా చేసేయచ్చు. సో అంత తొందరగా అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ. బాయ్.